అండి, నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీతో టానింగ్ పిగ్మెంటేషన్ గురించి షేర్ చేస్తానండి. అదేంటి అసలు, వీటి రెండిట్లో డిఫరెన్స్ ఉందా, ఇది ఎలా మనం ట్యాకిల్ చేయాలి, అవన్నీ మీతో షేర్ చేస్తానండి ఈ వీడియోలో. టానింగ్ అంటే స్కిన్ కి ఒక డిఫెన్స్ మెకానిజం అండి. స్కిన్ దానిగానే అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి టానింగ్ ఫామ్ చేస్తుందండి. ఇప్పుడు సన్ దగ్గర నుంచి 2 మెయిన్ యూవీ రేస్ మన స్కిన్ ని ఎఫెక్ట్ చేస్తుందండి. ఒకటి వచ్చి యూవీబీ, ఇంకొకటి వచ్చి యూవీఏ. యూవీబీ వచ్చి సన్ బర్న్ కాజ్ చేస్తుందండి. యూవీఏ వచ్చి కొంచెం లోపలికి వెళ్ళి మన స్కిన్లో ఉన్న కొలాజన్ వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసి మన స్కిన్ని ఫాస్ట్గా ఏజ్ అయ్యేలాగా చేసేస్తుంది. రెండు రేస్ కొన్ని స్కిన్ కలర్కి స్కిన్ క్యాన్సర్ కాజ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. మన స్కిన్ ఏం చేస్తుందంటే, ఒక హార్మ్ఫుల్ థింగ్ మన స్కిన్ని అటాక్ చేస్తుంది కదండి, అప్పుడు ఇమీడియట్గా ఒక డిఫెన్స్ మెకానిజం కిక్ ఇన్ అవుతుంది మన స్కిన్లో. అప్పుడు మన స్కిన్ మెలనిన్ అనే ఒక మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెలనిన్ మాలిక్యూల్ వచ్చి స్కిన్ లోపల లేయర్లో ప్రొడ్యూస్ అయ్యి అక్కడి నుంచి ట్రావెల్ చేసి టాప్ లేయర్కి వచ్చేస్తుంది. ఈ మెలనిన్ మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. ఒక లెవెల్ దాకా కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు, కొంచెం ఒక లెవెల్ దాకానే ప్రొటెక్ట్ చేస్తుందండి ఈ మెలనిన్. ఈ మెలనిన్ చాలా సార్లే మన స్కిన్ కావాల్సిన దానికన్నా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేస్తుంది. ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేస్తే ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది అట్లంతా కాదండి. ఎంత ప్రొడ్యూస్ చేసినా ఒక్క లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది. ఆ ఎక్స్ట్రాగా ఉన్న మెలనిన్ అంతా వేస్ట్, అది అలాగే మీద లేయర్కి వచ్చి డిపాజిట్ అయిపోయి అదేనండి ట్యానింగ్ కాజ్ చేస్తుంది. ఈ ట్యానింగ్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ ట్యానింగ్ ఉంటుందండి. కొన్ని ట్యానింగ్ ఇమ్మీడియట్ గా కనిపించేస్తుంది డార్క్ గా మీకు. కొంచెం ట్యానింగ్ 72 అవర్స్ తర్వాత, మీరు సన్లోనే ఉన్నారనుకోండి బాగా ప్రొటెక్షన్ లేకుండా 72 అవర్స్ తర్వాత కూడా డిలేడ్ ట్యానింగ్ అంటారండి దాన్ని, అది కూడా కాజ్ అవుతుంది. మీకు మంచి ప్రొటెక్షన్ కావాలంటే ఏం చేయాలంటే సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు స్కిన్ డిఫెన్స్ మెకానిజం అంతగా భయపడదండి. ఓహో, వాళ్ళకి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు సో ప్రొటెక్షన్ ఉంది, అప్పుడు అది అనవసరంగా ఎక్సెస్ మెలనిన్ అవన్నిటిని ప్రొడ్యూస్ చేయదు, అప్పుడు ట్యానింగ్ కూడా కాదు. మీ స్కిన్ ట్యాన్ అయిందంటే బేసికలీ అది ఏం చెప్తుందంటే, నువ్వు నీ స్కిన్ ని బాగా చూసుకోలేదు, అందుకని నా ప్రయత్నం నేను చేస్తున్నాను, అంత ఎఫెక్టివ్ కాదు ఈ ప్రయత్నం, బట్ నేను స్టిల్ చేస్తాను, అదే కానీ నీకు ట్యానింగ్ లాగా సైడ్ ఎఫెక్ట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ట్యానింగ్ పిగ్మెంటేషన్ ఇవి రెండు డిఫరెంట్ అని చెప్పాను కదండి. వీటి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే, ట్యానింగ్ వచ్చి మీకు బేసికలీ సన్ ఎక్స్పోజర్ అయినప్పుడే వస్తుందండి. ఏ పోర్షన్ ఆఫ్ ద స్కిన్ సన్ కి ఎక్స్పోజ్ అయ్యిందో అది ట్యాన్, అది ఆ పార్ట్సే ట్యాన్ అవుతుంది. అండ్ యూజువల్ గా అరౌండ్ 7 to 10 days మీరు ప్రాపర్ స్కిన్ కేర్ అంతా యూజ్ చేశారంటే అది డిసపియర్ అయిపోతుంది. పిగ్మెంటేషన్ వచ్చి కొంచెం ప్యాచీగా, అనీవెన్ గా, డార్క్ స్పాట్స్ లాగా కనిపిస్తాయండి. అది 7 to 10 days లో అంతా వెళ్ళిపోదండి. అది హార్మోనల్ చేంజెస్ నుంచి కూడా మన స్కిన్ మీద రావచ్చు, లేదా యాక్నీ నుంచి ఉండొచ్చు, లేదా మీ స్కిన్ ఇరిటేట్ అయితేనో, ఇన్ఫ్లేమ్ అయితేనో, రెడ్గా అయిపోతేనో దాని నుంచి ఉండొచ్చు, లేదా మీరు తప్పైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నా దాని నుంచి కూడా ఉండొచ్చు. సో సన్ ఎక్స్పోజర్ ఒక రీజనేనండి, ఇంకా చాలా రీజన్స్ కూడా ఉన్నాయి. ట్యానింగ్ నుంచి ఇంకో ప్రాబ్లం ఏంటంటేనండి, ట్యానింగ్ ని మీరు సరిగ్గా ట్రీట్ చేయలేదంటే అది ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ గా కూడా మారిపోవచ్చు. సన్ స్క్రీన్ నుంచి ట్యానింగ్ అవుతుందా? లేదండి, సన్ స్క్రీన్ నుంచి ట్యానింగ్ అవ్వదు. కానీ మీరు సన్ స్క్రీన్ యూజ్ చేసినా కూడా మీ స్కిన్ ట్యాన్ అవ్వచ్చు. ఎందుకంటేనండి, ఫస్ట్ సన్ స్క్రీన్, ఏ సన్ స్క్రీన్ 100% ప్రొటెక్షన్ ఇవ్వదు, బట్ వెరీ గుడ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 95+ మంచి సన్ స్క్రీన్ యూజ్ చేశారంటే మీకు మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు కూడా మీకు ట్యానింగ్ వస్తుంది అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయండి. మొదట మేబీ మీరు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ యూజ్ చేయలేదేమో. జస్ట్ మన ఫేస్కి, నెక్కి మాత్రం అట్లీస్ట్ 1 teaspoon సన్ స్క్రీన్ యూజ్ చేయాలండి. తర్వాత మంచి SPF ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయలేదేమో. అట్లీస్ట్ SPF 30+ ఉండాలండి. SPF నెంబరే UVB ప్రొటెక్షన్ ఎంత ఆఫర్ చేస్తుంది ఆ సన్ స్క్రీన్ అని మనకు చెప్తుంది. తర్వాత UVA అని ఇంకో రేస్ ఉంది కదండి, అది SPF నెంబర్ చెప్పదు. దానికోసం మీరు సన్ స్క్రీన్ లో PA తర్వాత 4+ ఉన్నాయా అని చూడాలి. అలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. తర్వాత మీరు బయటికి వెళ్ళే ముందు అట్లీస్ట్ 20 minutes ముందు మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయాలండి. 15 minutes to 20 minutes సన్ స్క్రీన్కి అంత టైం కావాల్సి ఉంటుందండి ఎఫెక్టివ్గా రావడానికి.
తర్వాత అట్లీస్ట్ ఎవ్రీ 3 hours సో మీరు సన్ స్క్రీన్ ని రీఅప్లై చేయాల్సి ఉంటుంది. ట్యాన్ ని ప్రివెంట్ చేయాలంటే సన్ స్క్రీన్ ని ప్రాపర్ గా యూస్ చేయండి. బయటికి వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ యూస్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఒక మంచి హ్యాట్ యూస్ చేసినా కూడా బాగుంటుందండి. మీ స్కిన్ ట్యాన్ అవుతే మీరు ఎలా దాన్ని రెడ్యూస్ చేస్తారు, ఎలా దాన్ని రిమూవ్ చేస్తారంటే ఫస్ట్ మీరు ఒక మంచి కామింగ్ మాయిశ్చరైజర్ యూస్ చేయాలండి. అంటే దాంట్లో మంచి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ లిస్ట్ చేస్తాను. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న మాయిశ్చరైజర్ యూస్ చేయండి. తర్వాత ఎక్స్ఫోలియేట్ చేయండి జెంటల్ ఎక్స్ఫోలియంట్స్తో, అంటే కెమికల్ ఎక్స్ఫోలియేషన్ ఏమవుతుందంటే ఆ టాప్ సెల్స్లో ఎక్కడైతే ట్యానింగ్ ఉందో వాటన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. సో ఏ సెల్స్ అయితే టాప్ లేయర్లో ఉండి ట్యానింగ్ కాజ్ చేస్తాయో అవన్నీ వెళ్ళిపోతాయి. అన్ని టాప్ లేయర్ నుంచే ఉంటాయి ట్యానింగ్ అని కాదండి, కానీ కొంచెం ట్యానింగ్ టాప్ లెవెల్ సెల్స్ నుంచి వస్తుంది. వాటినంతా మనం ఈ ఎక్స్ఫోలియేషన్ ద్వారా తీసేయవచ్చండి. సాలిసిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయండి. తర్వాత స్కిన్ ని ఎప్పుడు ఓవర్ ఎక్స్ఫోలియేట్ చేయొద్దండి. ఓవర్ ఎక్స్ఫోలియేట్ చేస్తే అది కూడా స్కిన్ ని ఇరిటేట్ చేస్తుంది. స్కిన్ ఎప్పుడైతే ఇరిటేట్ అయిపోతుందో అది పిగ్మెంటేషన్ కాజ్ చేస్తుంది. తర్వాత డీపిగ్మెంటేషన్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ ఆల్ఫా ఆర్బుటిన్, కోజిక్ యాసిడ్, లికరిస్ రూట్ ఎక్స్ట్రాక్ట్, ఇంకొన్ని ఇక్కడ రాస్తాను, నయాసినమైడ్, వీటన్నిటిని యూస్ చేయాలి బాగా. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది అండ్ ఆ డిలేడ్ ట్యానింగ్ కూడా రాకుండా చాలా వరకు స్టాప్ చేసేస్తుందండి. సో ఈ 3 థింగ్స్ చేశారంటే మీకు ఆ ట్యానింగ్ వెళ్ళిపోతుంది అండ్ ఆ ట్యానింగ్ పిగ్మెంటేషన్ గా మారే ఛాన్సెస్ కూడా ఉంటదండి. తర్వాత ప్రతిసారి సన్ లోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ ని మాత్రం మర్చిపోవద్దు. బికాస్ ట్యానింగ్ ని మీరు కంప్లీట్ గా సన్ స్క్రీన్ యూస్ తో ప్రివెంట్ చేయొచ్చండి. లెమన్ జ్యూసో, బేకింగ్ సోడానో, పొటాటోనో అవన్నీ ప్లీజ్ యూస్ చేయొద్దు. అవన్నీ ఏం చేస్తాయంటే మన స్కిన్ ని ఇరిటేట్ చేస్తాయి. స్కిన్ ఇరిటేట్ అయినప్పుడు పిగ్మెంటేషన్ వచ్చేస్తుందండి. పిగ్మెంటేషన్ ఒక్కసారి మన స్కిన్ మీద వచ్చేసిందంటే అది యాక్చువల్లీ ట్యానింగ్ అంత ఈజీ కాదండి. అది వెళ్ళడానికి మనకు చాలా మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంత స్పెండ్ చేసినా కూడా ఆ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ద్వారా వెళ్తుంది అని ఏం గ్యారంటీ కూడా లేదు. సో అలాంటి ఇంగ్రీడియంట్స్ పొటాటోస్, బేకింగ్ సోడా అవన్నీ ప్లీజ్ యూస్ చేయొద్దు. లెమన్ జ్యూస్ అస్సలు యూస్ చేయొద్దండి. ట్యానింగ్ టెంపరీ అండి, కరెక్ట్ అయిన థింగ్స్ చేశారంటే వెళ్ళిపోతుంది. పిగ్మెంటేషన్ కొంచెం లాంగ్ లాస్టింగ్ అండి. అంతేనండి. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.